ఆమె దేవుడి ప్రార్థన ఆలకించి మనందరితో కూడా మాట్లాడబోతున్నందుకు చేతులెత్తి దేవునికి స్తోత్రం చెల్లించుదాం. స్తోత్రం 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 స్తోత్రం. అందరం కూర్చున్నాం. ప్రభు సన్నిధిలో దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. క్రీస్తు పేరిట కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అందరికి వందనాలండి. ప్రభు మహాకృపను బట్టి దేవుడు మనలందరిని కూడా ఆయన సన్నిధిలో ఈ రీతిగా కూర్చోబెట్టిన విధానమును బట్టి ప్రభువుని స్తుతిస్తూ మనము కొద్ది నిమిషాలు దేవుని మాటలను ఆలకించడానికి మనం ప్రయత్నం చేద్దాం. వినుట వలన విశ్వాసం కలుగుతుందని దేవుని వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి దేవుడు తన పరిశుద్ధమైన వాక్కు చేత మనలను బలపరిచి నడిపించినట్లుగా ప్రార్థనాపూర్వకంగా మనం ముందుకు కొనసాగుదాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథము నుంచి మార్కు సువార్త 8వ అధ్యాయము 27వ వచనాన్ని 28వ వచనాన్ని 29వ వచనాన్ని చదువుకున్నాం. మార్కు సువార్త 8వ అధ్యాయము 27వ వచనాన్ని 28, 29వ వచనాన్ని మనం చదువుకున్నాం. యేసు తన శిష్యులతో ఫిలిప్పుదైన కైసరేతో చేరిన గ్రామములకు బయలుదేరెను. మార్గములలో ఉండగా నేను ఎవరినని జనులు చెప్పుచున్నారని తన శిష్యులను అడిగాను. అందుకు వారు, కొందరు బాప్తీసమిచ్చు యోహానని, కొందరు ఏలియా అని, మరి కొందరు ప్రవక్తల్లో ఒకడని చెప్పుకొనిచున్నారని. అందుకు ఆయన, మీరైతే నేను ఎవడని చెప్పుకొనిచున్నారని వారిని అడగగా, పేతురు, నీవు క్రీస్తు అని ఆయనతో చెప్పాను. దేవుడి మాటలను దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన తండ్రి, పరిశుద్ధడానికి స్తోత్రాలు. ఈ సమయమందు నీ పరిశుద్ధమైన వాక్కు చేత మాతో మాట్లాడండి. వాక్యము నీది, ప్రజలు నీ వారు. తీసుకొచ్చిన ప్రతి బిడ్డను బట్టి వందనాలు. రావలసిన వారిని కూడా మీరు త్వరపెట్టి నడిపించమని మేము కోరుకుంటున్నాం. ఈ దినమును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. పరిశుద్ధాత్మ దేవుడా, ఈ సమయాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ నీ యొక్క సన్నిధి కాంతి మా మీద ప్రసరింపచేసి మీరే మాతో మాట్లాడమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. చదువుబడిన లేఖన భాగం నుంచి కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకోబోతున్నాం. గడిచిన వారం సమయం యొక్క విలువ, కాలం యొక్క విలువ ఎంత ఉంటుందో, ఎలా ఉంటుందో మనం గమనించగలిగాం. కాలము సంపూర్ణమైనప్పుడు యేసుక్రీస్తు వారిని పంపించారు. కాలమును బట్టి మనం అందరం కూడా బోధకులుగా ఉండవలసిన వారం, కానీ మనం ఇంకా పాలు తాగే పసిపిల్లల్లాగే ప్రవర్తిస్తూ ఉన్నాం. దానికి గల కారణం ఏంటంటే, వాక్యంలో లోతుగా మనం వెళ్ళలేకపోతున్నాం. వాక్యానుసారమైన జీవితాలు తక్కువ, లోకానుసారమైన పద్ధతులు ఎక్కువ. ఈ మధ్య కాలంలో అయితే మరీ ఎక్కువగా పెరిగిపోయాయి. కారణం ఏంటంటే, మానవుడు దేవునితో ఉండడానికి ఇష్టపడతల్లా. మానవుల పద్ధతులు, మనుషుల పద్ధతులు, లోకాచారములు పాటించడానికే ఇష్టపడుతున్నాడు. ఇంకో ముక్క చెప్పాలంటే, అదే నిజమైన భక్తి అనుకుంటున్నారు. అది కాదు అని బైబిల్ చెప్తుంది. కాలాన్ని బట్టి చూస్తే బోధకులుగా ఉండవలసిన వారు ఇంకా ప్రార్థన నేర్చుకోవటం, ఇంకా ప్రభు యొక్క సన్నిధిలో శ్రమలకు ఓర్చుకోలేకపోవటం, నిలబడలేకపోవటం, బలహీనపడటం, కృంగిపోవటం. దీన్ని బట్టి చూస్తే చిన్నపిల్లలకు రూపాయి ఇగిపోతే ఏడుస్తారు. వాళ్ళు అడిగింది కొనియకపోతే కిందపడి డొల్లాడల్లో ఏడుస్తారు. అది పసి పిల్లల యొక్క మనస్తత్వం. కానీ భక్తిలో ఎదిగిన వారి మనస్తత్వం ఏంటంటే,
రాకపోతే రాకపోయేదిలే, ఈగిపోతే ఈగిపోయేదిలే, సరే ఉన్న వాటితోనే బ్రతుకుదాం అనే పరిస్థితులు మనం గమనించాలి. సూసన్న వెస్లీ అని ఒక ఆమె, వారి యజమానుడు రక్షణ మారు మనసు పొంది ప్రభు సేవ చేసేవారు. వారికి 19 మంది పిల్లలు అంట. ఎంతమంది? 19 మంది పిల్లలు. ఎందుకు ఈ సంగతి నేను చెప్తున్నానంటే, 19 మంది పిల్లలను పోషించాలంటే, వాళ్ళకు వండి వడ్డించి ఓర్చాలంటే, వాళ్ళకి స్నానాలు చేపించాలంటే, దేవుని పిల్లలు ఒక్కసారి ఆ తల్లి పడే బాధ ఒకసారి మనం ఊహించుకోవాలి. ఒక ఇద్దరికే మనం తలమునకలు అయిపోతున్నాం. అందులో ఇప్పుడు సెలవులు వచ్చినాయి కాబట్టి అసలు ఇంకా తలకాయ నొప్పి ఎక్కువైపోయింది. 19 మంది పిల్లలు. ఆ 19 మంది పిల్లల్లో సరైన ఆహారం అందుకో లేకపోతే పరిస్థితులు బాగోలేకో 10 మంది చనిపోయారు. చివరికి మిగిలింది 9 మంది పిల్లలు. ఈ 9 మంది పిల్లల్ని సేవకులుగా చేసిందంటామా? గట్టిగా స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. 9 మంది పిల్లల్ని సేవకులుగా చేసిందంటే ప్రయోజకులుగా చేసింది. మనకు వచ్చిన ఇద్దరిలో ఒకడు నిలబడతాడు, ఒకడు పడిపోతాడు. ఒకడేం జాగ్రత్తగా బతుకుతాడు, ఒకడేం అజాగ్రత్తగా బతుకుతాడు. కొన్ని కుటుంబాల్లో ఇద్దరు కూడా దారి తప్పిపోయే పరిస్థితులు వస్తాయి. ఉంది ఇద్దరే, కానీ జాగ్రత్త చేసుకోలేకపోతున్నాం. ప్రభు యొక్క సన్నిధిలో 9 మంది, ఈ 9 మంది దగ్గరంట వారు పడుకున్నప్పుడు వారు మంచాల దగ్గరికి వెళ్ళి ఒక్కొక్కరి నిమిత్తం అంట 15 నిమిషాలు ప్రార్థన చేసేదంట. మనకుంది ఇద్దరే, దేవుని మహాకృప. ఇద్దరు బెడ్ల దగ్గరికి వెళ్ళి 2:15 ఎంతమ్మా? 30 నిమిషాలు. మరి 2:15 30 నిమిషాలు ప్రార్థించలేని మనం పిల్లల బాగు కొరకు ఆశపడతాం అనేది జస్ట్ అడియాస అనే సంగతి నేను మీకు బోధిస్తున్నాను. కాలాన్ని బట్టి చూస్తే మీరు బోధకులు అవ్వాలి, మీరు నిలబడి ఇంకొకరిని ప్రభువులోకి నడిపించాలి. అది పద్ధతి. మనమే నిలబడలేకపోతున్నాం, మనం నిలబడటానికే సమయం కుదరతలేదంటే మనం ఇంకా పసి వయసే. కానీ రక్షణ పొందిన మనం 20 సంవత్సరాల రక్షణ అనుభవం ఉంది, కానీ ఎదుగుదల లేదు. అబ్బాయికి వయసు వచ్చింది కానీ ఎదుగుదల లేదు. అమ్మాయికి వయసు వచ్చింది కానీ మైండ్ మెచ్యూర్ లేదు. అదనమాట ఈ పద్ధతి. సో కాలాన్ని జాగ్రత్తగా వాడుకోవాలి. ఏదైనా తిరిగి రాంది ఏమన్నా ఉందంటే అది కాలమే, సమయమే. డబ్బు పోతే మళ్ళీ వస్తుంది, పేరు పోతే మళ్ళీ వస్తుంది, ఏమండి ఆరోగ్యం పోతే మళ్ళీ వస్తుంది, కానీ సమయం పోతే మళ్ళీ తిరిగి రాదు. 31వ తారీఖు 5వ నెల 2025వ సంవత్సరం మళ్ళీ రావాలంటే ఇక రాదు అనే సంగతిని మనం గుర్తించాలి. ఏమన్నా వెనక్కి తీసుకెళ్లే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? కాలాన్ని ఎవరైనా మిషన్ ఏమన్నా తిప్పేది లేదు. కాలాన్ని చక్కగా మనం వాడుకుందుముగాక. ఈ సమయం మందు ఈరోజు కూడా యేసుక్రీస్తు వారి భూమి మీదకి వచ్చినప్పుడు జరిగిన సందర్భాలు, ముఖాముఖిగా ప్రక్క పక్కనే కూర్చొని యేసు ప్రభు తన శిష్యులతో సంభాషిస్తున్న సమయం. నిజంగా ప్రభు యొక్క సన్నిధిలో ఆ రోజుల్లో యేసు ప్రభు వారు వచ్చినప్పుడు ప్రజలు తండోపతండాలుగా వెళ్తూ ఉండేవాళ్ళు. ఆయన మాటల్లో ఉన్న ఆదరణ, ఆయన చూపులో ఉన్న స్వస్థత, ఆయన చేతిలో ఉన్న మంచితనం, ఈ రీతిగా ప్రజలందరినీ ఆయన వైపు ఆకర్షించేటట్లుగా చేయగలిగింది. ఆయన ఎక్కడికి వెళితే అక్కడ అద్భుతాలు. గుడ్డివారు చూస్తున్నారు, కుంటివారు నడుస్తున్నారు, మోగవారు మాట్లాడుతున్నారు. దేవుని పిల్లలారా, మరణించిన వారు సైతం తిరిగి లెగుస్తున్నారు. యేసయ్యలో ఉన్న అద్భుతం, యేసయ్యలో ఉన్న జీవం మనుషులకు తాకినప్పుడు నిశ్చయంగా ఒక గొప్ప అద్భుతాన్ని మనం చూడగలుగుతాం. ఈ విధంగా ఆయన ఆయా ప్రాంతాల్లో కాలినడకతో సంచరిస్తూ బలహీనలు బాగు చేస్తూ జీవిస్తున్న దినాలలో అలా వెళుతూ ఉంటే యేసు ప్రభు పర్టిక్యులర్గా అక్కడ కాసేపు ఆగి తన శిష్యులందరితో ఒక డిస్కషన్, ఒక మాట మంతి. ఏమని మాట్లాడుతున్నాడంటే, రేపు జరగబోయే కార్యం ఎట చేద్దాం, ఎల్లుండు ఆ ఊరు వెళ్ళాలి, ఎట పోదాం, ఎడుకొండ పోదాం అని. అది కాదు డిస్కషన్. ఇన్ని రోజులు ఉన్నారు కదా నాతో పాటు,
అసలు నా గురించి మీరేమనుకుంటున్నారు? ప్రైజ్ ది లార్డ్. నా గురించి మీరేమనుకుంటున్నారు? యేసు ప్రభు ఇదే మాట ఇప్పుడు నా స్థానంలో వచ్చి నిలబడి, అమ్మాయిలో బాయిలో నా గురించి మీరేమనుకున్నారు చెప్పండి అంటే మీరేం చెప్పగలుగుతారు? మనం చెప్తాం, ఆల్రెడీ ప్రార్థనలో కూర్చున్నప్పుడు మనకి ఇది వెన్నతో పెట్టిన విద్య కాబట్టి కరుణామయుడా కదా, దయామయుడా, జాలి కలిగిన దేవా, కనికరం కలిగిన ప్రభువా, మా పరమ తండ్రి, పరలోక ప్రభువా. బైబిల్ మనకుంది కాబట్టి ఆ ప్రకారంగా మనం నేర్చుకొని ఆ మాట, ఆ బిరుదు ప్రభుకి ఇస్తూ ఉంటాం. అప్పుడు ఇంకా బైబిల్ రాయలా, గ్రంథం లేదు, ధర్మశాస్త్రం మాత్రమే ఉంది. అందులో అందరు చదివేవాళ్ళు కాదు, చదువు వచ్చిన కొద్ది మంది మాత్రమే చదివేవాళ్ళు. అందులో అందరు చదవటానికి అవకాశం లేదు. కాబట్టి ఆ సమయం అందు యేసు ప్రభు అడుగుతున్నాడు, నా వెనకాల జైహో అంటున్నారు, నా ముందు నడుస్తున్నారు. 5 రొట్టెలు 2 చేపలు చేసినప్పుడు వాళ్ళలో తిన్న వాళ్ళలో మీరు కూడా ఉన్నారు. ఎక్కడ పోతే అక్కడ మేము యేసు ప్రభు శిష్యులు అని చెప్తున్నారు కదా, అసలు నా గురించి మీరేమనుకున్నారు చెప్పండి అంటే, అందులో ఒక ఆయన స్టార్ట్ చేశాడు. ఏమని స్టార్ట్ చేశాడు అని అంటే, ప్రభు యొక్క సన్నిధిలో అందుకు వారు కొందరు బాప్తీసమిచ్చు, మీరు చెప్పండి, ఆయన బాప్తీసమిచ్చు యోహానా లేకపోతే యేసు ప్రభువా? యేసు ప్రభు. కొన్నిసార్లు మనం పోలుస్తూ ఉంటాం, సమయానికి మనకి డబ్బు అందంగానే మనం ఏమంటామంటే దేవుడు లాగా ఆదుకున్నా, కానీ దేవుడు కాదు. దేవుడి స్థానం దేవుడిదే, మానవుని స్థానం మానవుడు. ఎంత మంచివాడైనా ఎవరో ఒకళ్ళ జీవితంలో, ఎవరో ఒకళ్ళ పద్ధతిలో, ఎవరో ఒక సైడ్లో ఒక రాంగ్ యాటిట్యూడ్ని చూపించే పరిస్థితులు ఉంటాయి. యేసు ప్రభు విషయంలోనే అందరికి నచ్చిన యేసు ప్రభు కొందరికి మాత్రం నచ్చలేదు. గుర్తుపెట్టుకోండి, మీ కుటుంబంలో 3 పిల్లలు మీకుంటే మీరందరికి నచ్చరు. ఎవరికో ఒకరికి ఏమవ్వాలి, విరోధం అయ్యే పరిస్థితి వస్తుంది. ఒకవేళ ఇప్పుడు రాకపోతే వస్తుంది. రావాలనైతే నేను కోరుకోవట్లే, లోక పరిస్థితి గురించి మాత్రం నేను మాట్లాడుతున్నాను. ఇంట్లో 2 పిల్లలు ఉన్నారనుకో, పెద్ద అబ్బాయికి ఒక వస్తువు ఇచ్చామనుకో, ఈ వస్తువు అంటే చిన్న అబ్బాయికి కూడా ఇష్టం అనుకో, ఈ వస్తువు ఇచ్చిన తర్వాత ఎవరి వస్తువు వాళ్ళకి ఇస్తాం, కానీ చిన్నవాడి యొక్క ఆశ ఈ పెద్ద ఆయనకి ఇచ్చిన వస్తువు మీదే ఉంటుంది. అప్పుడు ఏమంటాడంటే, ఈ వస్తువే, నీ వస్తువే, జాగ్రత్త చూసుకోమని అనుకుంటాం మనం. వాడేమనుకుంటాడు, మా అన్నయ్యకైతే మంచిది ఇచ్చారు, నాకేమో ఇది ఇచ్చేదని మాట్లాడుకుంటూ ఉంటారు. ఎవరో ఒక పక్షంలో మనం వెళ్ళనవ్వాల్సిందే. ఇప్పుడు యేసు ప్రభు ఎందుకు ఆ డౌట్ వచ్చింది ఆయనకి? గుర్తుపెట్టుకోండి, ఎప్పుడన్నా 10 సంవత్సరాలు వివాహ వార్షికోత్సవాన్ని ముగించుకున్న చేతులు ఎత్తండి ఒకసారి. మాకు పెళ్ళి 10 సంవత్సరాలు అయిందన్న వాళ్ళు చేతులు ఎత్తండి ఒకసారి. ఏం సిగ్గుపడుతున్నారు? 10 సంవత్సరాలు దాటిన వాళ్ళు దాటారు కదా. ఒకసారి ఈరోజు ప్రార్థన అయిన తర్వాత మీ ఆయన్ని అడగండి, నేనంటే నీకు ఇష్టమేనా అని. ఒకవేళ పురుషులుంటే మీ భార్యను అడగండి, నేనంటే నీకు ఇష్టమేనా అని. ఒక్కసారిగా స్టన్ అయ్యి వాళ్ళు నీకెళ్ళి వేరే విధంగా చూస్తారు. ఏంది ఈ మధ్యకాలం ఇట్ట అడుగుతున్నావేంటి, నిన్నదాకా బాగానే ఉన్నావు, ప్రార్థనకి వెళ్ళిన కాడి నుంచి నువ్వు మారిపోయినట్టు ఉన్నావు. నిజమే, ఒక్కోసారి మనం అడిగి తెలుసుకోవాలి. ఎందుకంటే దాని గురించి యేసు ప్రభు అడిగారు. ఏమనంటే, ఇంతకాలం వారితో ఉన్న శిష్యులని అసలు నాతో వస్తున్నారు, తిరుగుతున్నారు, కూర్చుంటున్నారు, వెళ్ళిన చోటకు వస్తున్నారు, కానీ అసలు నా గురించి వీళ్ళకేం అర్థమైంది, నా గురించి వీళ్ళేమనుకుంటున్నారు? ఒక్కోసారి ప్రతి ఒక్క విశ్వాసి కూడా భక్తి జీవితంలో మనం వేసుకోవాల్సిన ప్రశ్న ఏంటంటే, అసలు నా గురించి ఏసయ్యామనుకుంటున్నాడు? నేను చేస్తున్న భక్తి నిజమైందేనా, యథార్థమైందేనా, నా భక్తి దేవుని దగ్గరికి చేరుతుందా లేదనేది యేసు ప్రభులాగా మనం కూడా అప్పుడప్పుడు బేరీజు వేసుకోవాలి. వంట వండేటప్పుడు అందరికి వడ్డించక ముందు ఏ విధంగా ఆ కూర రుచిని, అన్నం రుచిని మనం చెక్ చేస్తామో, అలానే మన భక్తిని కూడా అప్పుడప్పుడు చెక్ చేసుకోవాలి. ఇప్పుడు క్రీస్తు కూడా, యేసయ్య కూడా తన గురించి ప్రజలేమనుకున్నారో ఆయన చెక్ చేసుకున్నాడు. గుర్తుపెట్టుకోండి దేవుని పిల్లలారా, ఒక్కోసారి మనం గుర్తు చేసుకోకపోతే, చెక్ చేసుకోకపోతే
నీ వెనకాల వచ్చే వాళ్ళతో నీకు ప్రమాదం ఎక్కువైంది. అందుకే యేసు ప్రభు వారు నా గురించి మీరేమనుకున్నారంటే, అప్పుడు ఆయన అంటున్నారు, కొంతమంది ఆయన బాప్తీసమిచ్చు యోహాను ఆయన చనిపోయాడుగా ఆయన, మరి మళ్ళీ ఆయన గురించి మాట్లాడుతున్నారు ఏంది? కొందరేమో ఏలియా, ఆయన కూడా గతించారు. కొందరు ఆ పాత నిబంధన గ్రంథంలో మరణం లేకుండా ప్రభు దగ్గరికి వెళ్ళిన వ్యక్తుల్లో ఏలియా అనబడిన వాడు ఒకడు. గుర్తుపెట్టుకోండి ఈ సంగతిన. అందరూ చనిపోయి ప్రభు దగ్గరికి వెళ్తారు, ఏలియా మరణించలేదు. ఏలియా కోసం అంట దేవుడు అగ్ని రథాలు పంపించాడంట. గట్టిగా స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. దేవుని పిల్లలారా, కొందరు ఏలియా అని చెప్పారంట, మరికొందరు ప్రవక్తలలో ఒకడని చెప్పుకొనిచున్నారని. అంటే వీళ్ళకు ఒక క్లారిటీ లేదు. గుడ్డెత్తి చేలో పడినట్టుగా ప్రభువుని వెంబడిస్తున్నారు, కానీ ఆయన ఉనికి, ఆయన శక్తి, ఆయన జీవము, ఆయన ఔన్నత్యము, ఆయన మహోన్నత స్థితి గమనించలేని స్థితిగతుల మధ్యలో జీవిస్తూ ఉన్నారు. మందిరానికి రావటం పోవటమే కాదు, బైబిల్ చదవటం జిప్పేయటమే కాదు, ప్రార్థన ప్రభు యొక్క సన్నిధిలో కొద్ది ఇష్టమే కాదు. అసలు మనం ఆరాధించే దేవుడు ఆయన ఎలాంటి వాడు, ఎలాంటి వ్యక్తిత్వం కలిగిన వాడు మనం ఆలోచించాలి. వెనక ఉన్న శిష్యులను అడిగిన దేవుడు ఏదో ఒక రోజు నిన్ను అడగడా, నా గురించి నువ్వేమనుకుంటున్నావు? అప్పుడప్పుడు కోపంలో మనం అనేస్తాం. ఏమనంటే, ఏమనుకుంటున్నావు? చేయండి, పూర్తి చేయండి. ఏమనుకుంటున్నావు నా కదా? ఏమను శంశా కట్టలేదు, ఏంది నువ్వు మాట్లాడేది అన్నావు అనుకో, కోపం వచ్చింది కదా. ఏమనుకున్నావు నా గురించి? అతుతుతు మాకు తెలుసులే, కానీ కోపం వచ్చింది. ఒక్కోసారి మన వ్యక్తిత్వానికి డ్యామేజ్ వచ్చినప్పుడు, నీ గురించి నువ్వేమనుకుంటున్నావో అవతల వాళ్ళు అనుకున్నప్పుడు ఈ మాట మనం వాడతాం. ఏమనుకుంటున్నావు నా గురించి నువ్వు? గట్టిగా స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఈ ఉదయకాల సమయంలో ప్రభు దగ్గరికి వచ్చిన మనం ఆ ప్రభు ఎలాంటి వాడో గమనించాలి. ఒకనాడు యేసు ప్రభు వారు తన శిష్యులు సముద్రంలో దోణిలో వెళ్తున్నారు. ఈ దోణిలో వెళ్ళేటప్పుడు ఉన్నటువంటి సముద్రంలో ఓ పెద్ద తుఫాన్ వచ్చింది. ఆ పెద్ద తుఫాన్ రావటం వల్ల గాలు లేచి సముద్రం మీద వచ్చిన తుఫాను బట్టి వారు వెళుతున్న ఆ దోణి రకరకాలుగా తిరుగుతుందంట. రకరకాలుగా తిరుగుతుంది. గాలి ఆ దోణి దిశను మార్చుతుంది. ఇప్పుడు ఏం చేయాలి? ఎన్ని తెట్లేసినా ఉపయోగం లేదు. ఆ గాలి వారి ప్రయాణ దిశ మార్చేస్తుంది. ఆ దోణిలో యేసు ప్రభు కూడా ఉన్నారు. ఆ యేసు ప్రభుని అప్పుడు వాళ్ళు అంటున్నారు, అయ్యా బోధకుడా, మేము నశించిపోతున్నాం, నీకు చింత లేదా? ఇప్పుడు ఏంది వాళ్ళ ఉద్దేశం? ఏంది? మేము తెడ్లు పెట్టి ఇంత ప్రయత్నం చేస్తుంటే ఇటని నువ్వేం కమ్మగా నిద్రపోతావా? తలకాయ ఉంచుకొని నిద్రపోతావా? దేవుని సన్నిధిలో ఒక్కోసారి తల్లిదండ్రులు అనబడిన వారు బాగా ప్రయాసపడుతున్నప్పుడు పిల్లలు కాస్త ఎదిగి ఆ బాధ్యతను, భారాన్ని మోసుకోవాల్సిన వయసులో వాళ్ళు తిని పడుకున్నప్పుడు ప్రతి తల్లి తండ్రికి ఉండే ఆలోచన కూడా ఇదే. ఏమని? నేను ఇంత కష్టపడుతుంటే కనీసం ఇంటి దగ్గర నీళ్లు పట్టలేకపోయావా? నిజమే, ఒక్కొక్కడు ఉంటాడు ఇంటి దగ్గరే ఉంటాడు. ఆ రోజు వర్షం వచ్చిందనుకో, ఆ దండం మీద బట్టలన్నీ తీసి లోపల పెడదామన్న ఆలోచన ఒక్కొక్కడు ఉండదు. అప్పుడు ఎవరికి ఉపయోగం? మళ్ళీ బయటికి లోపల పాపం వేసి రక్తమే లేకపోలేదు. ఈరోజు విషయాన్ని గమనించండి. ఇప్పుడు వాళ్ళ ఉద్దేశం ఏంటంటే, మేమెంత బాధపడుతున్నా నువ్వేం చేయలేకపోతున్నావు ఏందని. అప్పుడు యేసు ప్రభువుకు తెలుసు ఆయన చేసే పని ఏందో మనం చేయలేం. యేసు ప్రభు చేసే పని మనం చేయలేం. ఆయన చేసిన పని ఏంటంట? అదే మార్కు సువార్త 4వ అధ్యాయము, అదే మార్కు సువార్త 4వ అధ్యాయము మనము 39వ వచనానికి జ్ఞాపకం చేసుకున్నాం. అందుకు ఆయన లేచి గాలిని గద్దించి
నిశ్శబ్దమై ఓరకొండమని సముద్రంతో చెప్పగా గాలి అణిగి మిక్కిలి నిమ్మలమాయను. గట్టిగా స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అది అది ఎవరి వల్ల నైందా? ఆ ధోనిలో, ఆ పడవలో ఉన్న వారికి ఎవరి వల్ల నైందా? యేసు ప్రభు వల్ల అయిందా? యేసు ప్రభు వల్ల మాత్రమే అయింది. ఏ గాలి ఆ దిశను మార్చిందో, ఏ తుఫాను నీ ప్రయాణం ఆపిందో, ఏ యొక్క అలలైతే నువ్వు ముందుకెళ్లకుండా ప్రయత్నం చేస్తున్నాయో, అవన్నీ కూడా యేసయ్య గద్దించునుగాక. ఎందుకంటే ఆల్రెడీ ఆయన చేసిన పని అది. ఊవెత్తిన లెగిసిన అలలకి ముందుకెళ్ళలేకపోతున్నారు. వచ్చిన ఒక బలమైన గాలి సాఫీగా వెళుతున్న కుటుంబ జీవితాన్ని అల్లకల్లోలం చేసిన పరిస్థితి వచ్చింది. అయితే ఈరోజు నీవు ఆరాధిస్తున్న దేవుడు సజావుగా సాఫీగా సాగని నీ ప్రయాణమును మరలా ఆటంకాలను గద్దించి నిన్ను ముందుకు నడిపించునగాక. గట్టిగా స్తోత్రం. నీకు ఇళ్ళలో ఏదియు లేదు అసాధ్యము, నీదు కృపలో నాకేదియు సాధి సమానము. నీకు ఇళ్ళలో ఏదియు నీదు కృపలో నాకేదియు సాధి సమానము. చెప్పండి, నీ మాట చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీడ చాలయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. హల్లెలూయా. ఆయన చేసే పని ఆయన తెలుసు కాబట్టి ఆయన మౌనంగా ఉన్నారు. కొన్నిసార్లు ప్రభు యొక్క సన్నిధిలో మనం మౌనంగా ఉన్నామని మనకేం తెలియదు అనుకుంటారు. అయితే యేసు ప్రభు ఎప్పుడు ఏం చేయాలో ఆయనకు తెలుసు కనుక ఆయన లేచాడు, గాలిని గద్దించారు. అప్పుడు కింద వచ్చిన వాళ్ళు ఏమంటారంటే 41వ వచనంలో, వారు మిక్కిలి భయపడి ఈయన ఎవరో, గాలియు సముద్రము ఈయనకు లోబడుచున్నవని. అంటే ఇప్పుడు యేసు ప్రభు అని పిలిచింది వీళ్ళే, అద్భుతాలు చూసింది వీళ్ళే, అనేక రకాలైన కార్యాలు చూసింది వీళ్ళే. కానీ చివరికి ఏమంటున్నా తెలుసా? ఈయన ఎవరో. 20 సంవత్సరాలు కాపురం చేసిన తర్వాత భార్యాభర్తలు ఒకరి గురించి ఒకరు మాట్లాడుకునేటప్పుడు ఏమని మాట్లాడుకుంటారు? మా ఆయనండి అంటావు తెలియని వాళ్ళకి. ఆయన ఏమంటాడు? మా ఆడోళ్ళండి అంటాడు. అలా కాకుండా ఎప్పుడైనా ఒకసారి ఏమెవరో నాకు తెలియదు అన్నాడా, ఇక ఆ రోజు నుంచి ఉంటుంది. ఏంటది? భజన కార్యక్రమాలు ప్రారంభం చేసుకుందాం. ఇక చెప్పకుండానే స్టార్ట్ అవుతుంది అనమాట. ఏ రోజైనా భార్య ఎవరమ్మా నీ పక్కన ఆయన ఎవరో నాకేం తెలుసు అందనుకో, ఇక మామూలుగా ప్రపంచ యుద్ధం మొన్న అయిపోయింది కానీ మళ్ళీ స్టార్ట్ అయింది. వరల్డ్ వార్ 3 అనమాట. ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు కలిసిన తర్వాత, ఆయనతో పాటు ప్రయాణం చేసిన తర్వాత ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారు తెలుసా? ఈయన ఎవరో అంటే దే స్టిల్ డిడెంట్ రికగ్నైజ్. ఇంకా ప్రభువుని వారు గుర్తించలా, ఆయన శక్తిని గుర్తించలా, ఆయన పొజిషన్ గుర్తించలా, ఆయన స్థితిని గుర్తించలా. ఆయన వాళ్ళతో పాటు తిరుగుతుంటే మనలో ఒకడు అనుకున్నారు వీళ్ళు. ఈ చేపలు పట్టే చాలరులు ఈయన మనతో పాటు ఒకడు, మనతో పాటు తింటున్నాడు, మనతో పాటు లెగుస్తున్నాడు, మనతో పాటు నివాసం ఉంటున్నాడు, మనలో ఒకడు అనుకుంటున్నారు. కానీ ఆయన శక్తి, ఆయన బలము, ఆయన వ్యక్తిత్వము, ఆయన స్థితి ఆ రోజు నిర్ణయించబడింది. వాళ్ళ వల్ల కాలేదు. గాలిని తిట్టలేదంటారు వీళ్ళు. ఈ పాడు గాలి ఇప్పుడే రావాలా? మన గొల్లపాలు వెళ్ళాం, పోయిన ఆదివారం సాయంత్రం అక్కడ డ్యూటీ పడింది మాకు.
ఒక ఆదివారం గొల్లపాలెం, ఒక ఆదివారం వినుకొండ, ఒక ఆదివారం మళ్ళీ గొల్లపాలెం, ఒక ఆదివారం వినుకొండ. ప్రతి ఆదివారం వచ్చేది ఈ సంఘానికి, రెండోది సుబ్బారెడ్డి నగర్ సంఘానికి. అప్పుడప్పుడు దాసరపాలెం మిస్ అయింది, అప్పుడప్పుడు కొండవీడు మిస్ అయింది, అప్పుడప్పుడు తురకపాలెం మిస్ అయింది, అసలు ప్రతిసారి వై జంక్షన్ మిస్ అయింది. అయితే అనుక్షణం ప్రభు యొక్క సన్నిధిలో ఈ సమయాన్ని దేవుడు మనకిస్తున్నాడు, గమనించండి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ప్రభు యొక్క సన్నిధిలో అలా వాన అయిపోయింది, అలా ప్రార్థన అయిపోయింది, భయంకరమైన వర్షం. సరే తగ్గింది, ఒక గంట తర్వాత తగ్గింది, శుభ్రంగా బయలుదేరి వచ్చాం. అలా మెయిన్ రోడ్డుకి దగ్గర రాగానే తగ్గిందన్న వాన మళ్ళీ స్టార్ట్ అయింది. సరే చిన్న తొప్పరే కదా పోదాం. అలా పిరంగపురం దాటి వేములూరు పాటు దగ్గరికి వస్తున్నాం. ఇక చూసుకో, ఎప్పటి నుంచి పాపం ఎదురు చూస్తుందా మమ్మల్ని తడపాలని. శుభ్రంగా మమ్మల్ని తడిపేసేసింది. ఆ తడిపేటప్పుడు మేము అనుకుంటాం, ఇప్పుడే రావాలా ఏందది కదా. ఇప్పుడు ఈ గాలిని వాళ్ళు తిట్టలేదంటారా? ఈ సంగతిని బట్టి నేను చూస్తే ఇప్పుడే రావాలా, అదేందో మా దరిద్రం ఏందో, మేము వచ్చినప్పుడే వస్తుంది కదా. అనుకోలేదు ఎప్పుడు నువ్వు, మా దరిద్రం ఏందో మాకే రావాలా అనుకున్న పరిస్థితి వస్తుంది. కానీ యేసయ్యకి ఏం చేయాలో తెలుసు కాబట్టి అది మన దరిద్రం కాదు, ప్రభు కార్యం చేయటానికి ఆ సమస్యని దగ్గరికి వచ్చిందేమో. ప్రభు అంటే ఎవరో, ఆయన శక్తి ఏంటో మనకు కనపరచాలని దేవుడు ఒకవేళ ఈ సమస్యను మన జీవితంలో ఎలా చేస్తుంటాడు. అందుకే ఇప్పుడు వాళ్ళు అంటున్నారు, ఈయన ఎవరో ఆ రోజు గుర్తించారు, యేసయ్య శక్తి గల దేవుడని. ఈ రోజున మనము గుర్తించుదుము గాక, ఈరోజు ప్రపంచము గుర్తించును గాక. ప్రైజ్ ది లార్డ్. అందరూ నమ్మాలి, ఆయనలో ఉన్న విలువైన ఆయన పరిశుద్ధత, ఆయన శక్తిని మనం నమ్మాలి. అసలు ఏ సమస్యలు పెట్టలేదు అనుకో, దేవుడు ఒకడు ఉన్నాడన్న సంగతి కూడా ప్రజలకు తెలియదు. ముందు ఆయన ఉనికిని చాటుకోవాలంటే ఏదో ఒక పరిస్థితి మన జీవితంలో ఆయన చేస్తూ ఉంటాడు. ఒక్కోసారి 2 సంవత్సరాలు పట్టింది ఆయన కార్యం చేయటానికి, ఒక్కోసారి 10 సంవత్సరాలు పట్టింది ఆయన కార్యం చేయటానికి. బైబిల్ గ్రంథంలో 38 సంవత్సరాలు పట్టింది ఒక ఆయనకి ఏం జరగటానికి. 38 సంవత్సరాల దాకా ఆయన ఇంకెక్కడికి పోలా, ఏ ప్రాంతానికి పోలేదు. ఆ బెతెస్దా కోనేటి దగ్గరే కూర్చున్నాడు. యేసు ప్రభు వచ్చి అడిగినా కూడా ఏమంటున్నాడంటే, ఇంకా నీళ్లు కదిలించబడలేదు, ఆ నీళ్లు కదిలిస్తే పోయి దూకుదాం అనుకుంటున్నాను అంటే ఇంటికి పోదనుకోవట్లే ఆయన. ఇంటికి పోతే ఏముంటుంది? ఒంట్లో రోగం ఉంటే నువ్వు ఇంట్లో ఉండనీరు నిన్ను. ఒంట్లో రోగం లేనివాడు ఇంట్లో ఉంటాడు. ఒంట్లో రోగం ఉన్నా, బలహీనత ఉన్నా, సమస్య ఉన్నా నిన్ను అనుమతించేది ఎక్కడంటే దేవుని సన్నిధి. ప్రైజ్ ది లార్డ్. నీ సన్నిధానంలో సంపూర్ణ సంతోషం, నిన్ను ఆరాధించుటకే విలువైన అవకాశం. నీ సన్నిధానంలో ఆరాధించుటకే విలువైన అవకాశం. కోల్పోయినవన్నీ బాధల నుండి నీవే రాకపోతే నేనేమైపోదునో, ఏమైపోదునో. నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా. నీవే లేకుండా, నీ తోడే లేకుండా, రాజా నీ సన్నిధిలో ఉంటానయ్యా. మనసారా ఆరాధిస్తూ బ్రతికే రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా. మనసారా బ్రతికేస్తానయ్యా. నేనుండాలేనయ్యా, నేనుండాలేనయ్యా. నీవే లేకుండా, తోడే లేకుండా. హల్లెలూయా. ఈయన ఎవరో నిజంగా ఒక్కొక్కసారి ప్రభు యొక్క శక్తి మనకు తెలియాలంటే కొన్ని సమస్యలు మనం ఎదుర్కోవాలి, కొన్ని శోధనలు మనం ఎదుర్కోవాలి, కొన్ని ఇబ్బందులు మనం ఎదుర్కోవాలి. అంతా ప్లెయిన్గా జరగదు ఎప్పుడు కూడా. మీరు ఎప్పుడైనా హాస్పిటల్కు చెకప్ చేసుకోవడానికి పోయినప్పుడు
పొరపాటున మీ ఏలికి ఏదైనా ఒక మిషన్ పెడితే, ఆ మిషన్ పెట్టినప్పుడు మీ పల్స్ అంతా ఎదురుగా ఆ స్క్రీన్లో కనపడుతూ ఉంటుంది. ఆ కనపడేటప్పుడు ఆ పల్స్ ఎప్పుడైనా వచ్చినప్పుడు మీరు చూసారా? ఆ పల్సు కొన్నిసార్లు పైకి వెళ్తూ ఉంటుంది, కొన్నిసార్లు కిందకు వస్తూ ఉంటుంది, కొన్నిసార్లు పైకి వెళ్తూ ఉంటుంది, కొన్నిసార్లు కిందకు వస్తూ ఉంటుంది. అట్లా కాదు, నాకు సమంగా రావాలంటే ఇక నేడు ఎక్కడ రేపు ఎక్కడో బకెట్ దంతమే. సమంగా వస్తేనే పోయినట్టే. ఎగుడు దిగుడు ఎగుడు దిగుడు, ఆ పల్సు పైకి కిందకి. ఎందుకంటే గుండె కొట్టుకున్న చప్పుడు ఏ విధంగా అయితే లబ్డప్ అని ముందుకి వెనక్కి కొట్టుకుంటా ఉంటుందో, ఈ పల్సు కూడా పైకి కిందకి వస్తూ ఉంటుంది. మానవ జీవితంలో, విశ్వాస జీవితంలో ఒకసారి పడిపోతాం, ఒకసారి లెగుస్తాం, ఒకసారి పడిపోతాం, ఒకసారి లెగుస్తాం. కానీ ఎప్పుడు పడిపోయి ఉండం మనం. ఏదో ఓ రోజు ఖచ్చితంగా ప్రభు మనల్ని నిలబెడతాడు. ఆ శక్తి ఎవరికి ఉంది? అది ఎవరు గమనించాలి? కూర్చున్న మనం గమనించాలి. ఈ పోస్టులు, ఈ లైట్లు, ఈ ఫ్యాన్లు, వీటికి ఒకటే తెలుసు, చిచ్చు వేయంగానే నేనేం చేయాలా? లైట్ అనుకుంటుంది, చిచ్చు వేయంగానే నేనేం చేయాలా? మనం ఏమనుకోవాలి? మనం సన్నిధికి వెళ్తే, మనం ఆయన నమ్ముకున్నాం కాబట్టి ఏదో ఒక రోజు దేవుడు మన పక్షాన్ని ఏం చేస్తాడు? గుర్తించాలి. హల్లెలూయా. ఆ విధంగా యేసు ప్రభు వారు 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పెట్టిన తర్వాత మీరు అత్తరికి పదండి అని చెప్పాడు. వీళ్ళందరూ దోణిల్లో వెళుతూ ఉన్నప్పుడు యేసు ప్రభు మీరు వెళ్ళండి, నేను వెనకాల వస్తా అన్నాడు. ఎట్లా వస్తారని ఎవడు అడగల. ఇలా పని అయిపోయింది, వెళ్ళిపోతున్నారు. ఇక మొత్తానికి నేను వస్తాను పద అన్నాడు కదా. వీళ్ళు వెళ్తా ఉన్నారు. కరెక్ట్గా రాత్రి 4వ జాము అంట. ఎప్పుడు? 4వ జాము. యేసు ప్రభు వాళ్ళకి ఎదురుగా వస్తున్నాడు. అంటే ఆల్రెడీ వాళ్ళకంటే ముందే ఆయన వెళ్ళిపోయాడు. వీళ్ళేం ధోనిలు ఇంకా పోతానే ఉండి, ఈయన ముందే వెళ్ళిపోయి వాళ్ళకి ఎదురుగా వస్తున్నాడు. ఈ ధోనిల్లో వాళ్ళు పోతా ఒక తెల్లటి రూపం చూడంగానే, స్తోత్రం చెప్పండి. మనకు సాధారణంగా అయితే దేవుని బిడ్డలు ఏమనుకుంటారంటే, సాధారణంగా నమ్మిన వాళ్ళు అప్పుడప్పుడే దేవుళ్ళు కొత్తగా వచ్చే వాళ్ళు ఏమనుకుంటారంటే, తెల్ల బట్టలు వేసుకొస్తే యేసయ్య వచ్చాడు, నల్ల బట్టలు వేసుకొస్తే సైతాన్ వచ్చింది. ఈ యొక్క భాగాన్ని ఒక పక్కన పెట్టి, దేవుణ్ణి ఎరగని వాళ్ళు ఉంటారు లోకస్తులు. వాళ్ళు ఏమనుకుంటారంటే, తెల్ల గుట్లు వేసుకొస్తేనేమో దెయ్యం, నల్ల గుట్లు వేసుకొస్తేనేమో దేవుడు. వాళ్ళ పద్ధతులు వేరు, వాళ్ళ ఆలోచనలు వేరు. దేవుణ్ణి నమ్మిన వారి ఆలోచనలు వేరు. ఇప్పుడు వీళ్ళు యేసు ప్రభు వెనకాలే ఉన్నారు. ఆయన పక్కన నిలబడి, ప్రభువా వాడికి అదిగో అమ్మోలు కూర్చున్నాడికి 5 రొట్టెలు సరిపోలేదు నాయన, ఇంకోటి మళ్ళీ ఒకసారి అనగానే ఆ చేతుల నుంచి వస్తానేమన్నాయి, ఆ చేతుల నుంచి చేపలు వస్తానేమన్నాయి, పెడతానే ఉన్నారు. అంత దగ్గరగా చూసిన వాళ్ళు ఇప్పుడు ఆయన దూరంగా వస్తున్నాడంట. ఎదురుగా వస్తుంటే ఈ శిష్యులందరూ ఒకరికొకరు భయపడి ఏమన్నారంటే, అదుగో పోతాం. యేసయ్యను ఏం చేశారు? ప్రస్తుతానికి దెయ్యాన్ని చేశారు. దేవుణ్ణి కాస్త దెయ్యం చేశారు. యేసు ప్రభుని కాస్త భూతం చేశారు. ఆ మాత్రం మనం గమనించలేని పరిస్థితిలో ఉన్నామా? దేవుని పిల్లలు గమనించండి. అప్పుడే పుట్టిన బిడ్డకు కూడా ఆ చూపు ద్వారా అంట తన తల్లి ఎవరో తన తండ్రి ఎవరో తెలిసింది. తల్లి ఈజీ గమనించి, ఎందుకంటే పక్కనే ఉంటుంది కాబట్టి ఆ స్పర్శ, ఆ వెట్ట, ఆ వేడిదనం తగలగానే నా బిడ్డ మా అమ్మ అట్టుకుంటా, అందుకే నా పక్కన ఉంది. బట్ నాన్న సంగతి ఎవరు చెప్తారు? వాళ్ళ అమ్మ చెప్పాలి కదా. వాళ్ళ అమ్మ చెప్తే ఈయన పరిస్థితిలో ఉందా? ఆ అమ్మాయి అర్థమైందా? ఊహందా? కానీ ఆ కళ్ళు అంట, ఆ కంటి చూపు, ఆ చూపు ఈ బిడ్డను చూడంగానే, ఆ స్వరం వినంగానే, ఏమో కళ్ళు తెరవగానే, ఆయన చూడంగానే ఒక చిన్న స్మైల్ ఇచ్చిందండి. అప్పుడే పుట్టిన చంటి పాప కూడా తన తండ్రి ఎవరో గమనించగలిగిన పరిస్థితిలో ఉన్నప్పుడు కొన్ని నెలలు, కొన్ని సంవత్సరాలు గడిపినతో యేసయ్యతో ఉన్న అనుబంధం వారు ఎవరిని గుర్తించలేకపోయారు? నిద్రపోతున్న వాళ్ళ నాన్న లేటుగా 1 గంటకు వస్తున్నాడంటే, ఆ 1 గంటకు వచ్చి అమ్మాయి మంచిల్లి అన్నా అనుకో, వాళ్ళ అమ్మాయి టక్కుని లేచింది, మా నాన్న వచ్చినట్టున్నాడు. ఆ స్వరం ఆ వ్యక్తిని రియలైజ్ చేస్తుంది. నేను అంటాను, ఈరోజు ప్రభు సన్నిధిలో ప్రభుతో ఉంటానే ఉన్నాం, సన్నిధికి వస్తూనే ఉన్నాం. చిన్న శ్రమరంగాల్ని మనం కృంగిపోతున్నాం. నీకు తెలుసుకోవాలి ఆయన శక్తి, ఆయనలో ఉన్న ఫలం మనం తెలుసుకోవాలి, ఆయనలో ఉన్న ఆదరణ మనం తెలుసుకోవాలి. ఆయన చూసి పోతామంటున్నారు, కానీ ప్రభు ఏమని చెప్తున్నాడు తెలుసు? చివరికి ఆయన ఏమనుకుంటున్నాడంటే, మత్తయి సువార్త 14వ అధ్యాయము 22వ వచనం నుండి నేను 33వ వచనం దగ్గర చెప్తూ ఉన్నాను.
అప్పుడు ప్రభు యొక్క సన్నిధిలో ఆయన అంటాడు, నేనే, మీరు భయపడవద్దు. చివరికి అట్లా చెప్పాల్సి వచ్చింది, నేనే, భయపడవద్దు, కంగారు పడవద్దు. అప్పుడు ఒక ఆయన ఏమంటాడంటే, నువ్వే అయితే నేను కూడా ఎక్కడ నడవాలి? భూమి మీద నడవటమే కష్టంగా ఉంటే ఎక్కడ నడవాలంటున్నాడేనా? 100 మందిని చూడాలి ఏదన్నా కొన్ని కార్యక్రమాలప్పుడు, శనివారం రాత్రి కానీ ఆదివారం ఈరోజు చూడాలి మేము. ఆ వినుకొండకు కానీ ఆ ప్రాంతాలకు కానీ కారులో వెళ్తుంటే ఒక్కొక్కడు రోడ్డు మీద నడవడం. ఎక్కడ నడుతాడో తెలుసా? మామూలుగా కాలువల మీద రోడ్డు కట్టంగా, నువ్వే చూసుకొని పో అంటున్నాడు మొన్న ఒకడు. ఏదన్నా అట్లాంటి పరిస్థితి వచ్చింది. ఎందుకంటే వీకెండ్ స్పెషల్ అవుతుంది. మనకేమో కారు కట్టం పెడితే డబ్బులు కూడా లేవు ఆయిల్కే. మళ్ళీ ఇడికేమన్నా అయితే మన డబ్బులు కట్ట, నా బాధ నాది. జాగ్రత్తగా వినండి. ఇప్పుడు ఈయన నిరూపించుకోవాలనుకుంటే ఈయన అంటున్నాడు, నువ్వే అయితే నేను ఎక్కడ నడవాలా? స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అంత అనుభూతిలోకి రావాలంటే ఎంత విశ్వాసంలో మనం ఉండాలి. చాలామంది ఆయనతో పాటు, ఆయన వస్తాడమ్మా మేఘాల మీద మనం ఎత్తుకోబడతాం, మనం ఎగురుతామంటే పక్షుల్లాగా, ఆయనతో పాటు దేవదూతల్లాగా ఎగురుతామంటే చాలామందికి అలా విశ్వాసంతో ఎగిరే పరిస్థితి ఎప్పుడూ ఆగిపోయింది. రెక్కలు ఎరగొట్టుకున్నారు ఒక్కొక్కళ్ళు. మరలా ప్రభు పేరు తలుచుకో, నా నామమున మీరు నన్నేం అడిగినా అది నేను చేస్తాను అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. ఇప్పుడు ఆయన అంటున్నాడు, నువ్వే అయితే నన్ను కూడా నేల మీద నడిపే. అప్పుడు ప్రభు అని అన్నాడు, స్తోత్రం. ఆయన తక్కువ తిన్నాడు. ఏది బిడ్డ కోరాడండి, తండ్రి ఏమన్నాడు? ఎంత తప్పు చేసినా అబ్బాయి అడిగాడండి, తీసుకొస్తాను. ఇక ఆ వడ్డీలు కట్టుకోలేకపోతున్నాను. ఏది తెచ్చి కదా, బిడ్డ అడిగాడని, సరే వెరీ గుడ్, దేవుడు తర్వాత తీరుస్తాడు అనుకోండి. అన్ని అవసరాలు దేవుడు తీర్చునగాక. మన ధైర్యం, మన బలం ఏంటంటే ఫిలిప్పీ 4:19 క్రీస్తు యేసు మహదైశ్వర్యములో దేవుడు మీ ప్రతి అవసరం మనల్ని బట్టి అయితే కాదు, ఆయన మహిమైశ్వర్యములో. సో కాబట్టి ప్రభు అన్నాడు, బిడ్డ కోరాడు, తండ్రి ఓకే అన్నాడు. ఇక ఆయన మ్యూజిక్ లేదు, లేకపోతే మ్యూజిక్ ఉంటే ఆ రోజులు ఎట్టుండేదంటే నడిచేటప్పుడు మ్యూజిక్ అనమాట, వెనక ముందు సైడ్ ఎఫెక్ట్స్. ఇప్పుడు ఆయన దిగాడు, దిగంగానే ఒక్కసారిగా సముద్రాన్ని జయించినంత ఊహలోకి వెళ్ళిపోయాడు. వెరీ గుడ్. యేసు ప్రభు కూడా మెచ్చుకున్నాడు, సూపర్ రా, అసలు ఇట్లా అడుగుతారని నేను ఎప్పుడు ఊహించలేదు, నువ్వు అడిగావు, దా నడు. కాస్త 4-5 అడుగులు వేసాడో లేదో, ఏమండి 4-5 అడుగులు వేసాడు లేదో, పెద్ద గాలి వచ్చిందంట. చెప్పండి. అందుకే పాస్టర్ గారు అట్లాంటి నేను అడగను, నేను శుభ్రంగా దోణలోనే కూర్చుంటా. యేసు ప్రభు వచ్చిందాకంటావా? మనమైతే దిగేవాళ్ళం కూడా కాదు. ఆయన అడుగుతున్నాడు, నేను దిగుతా, నడుస్తున్నాడు. 4 అడుగులు వేయగానే చిన్న గాలి. ప్రభు కొరకు జీవిద్దాము అనుకున్నప్పుడల్లా కూడా ఏదో ఒక గాలి మనకు తగులుతూనే ఉంటుంది. గుర్తుపెట్టుకొని మళ్ళీ చెప్తున్నాను, దేవుని కోసం నిజాయితీగా న్యాయంగా నిలబడాలనుకునే వాడికి ప్రతి సమయంలో ఎదురయ్యేది గాలే. కానీ గుర్తుపెట్టుకో, గాలి దాటితే, దాన్ని నిలబడితే నిన్ను కొట్టగలిగిన వాడు ఎవడు లేడు ఇక్కడ. అది ఆ స్థితిలోకి రావాలి మనం, ఆ స్థితిలో నిలబడాలి. వస్తాయి గాలులు వస్తాయండి ఒక్కోసారి. ఆయనకు వచ్చిన గాలి ఎందుకు తెలిసింది కదా, ముంచేసే గాలి. పూర్తిగా మనోడు మునిగిపోతున్నావు, కుతికిల్లో నోటి దాకా వచ్చిన పెద్దగా ప్రభు అన్నాడు, అల్ప విశ్వాసి. సముద్రం తిట్టాడా? ప్రాబ్లం ఎవరిది? సముద్రందా? గాలిదా? స్తోత్రం. జాగ్రత్తగానండి. ఈయన అన్నాడు, అడిగాడు, నడవమన్నాడు. ఎదురెవరున్నారు? ఉన్నాడా? మరి ఎందుకు మునిగిపోయాడు? అంటే ఆయన దగ్గరికి పోకుండా ఉండటానికి మధ్యలో చాలా ప్రయత్నాలు. ఈ జీవితాన్ని కూడా అందంగా జీవించడానికి దేవుడు మనకు అవకాశం ఇస్తే కొన్ని గాలులకు మనం భయపడి మనమే మునిగిపోతున్నాం. మళ్ళీ తిరిగి లేపే భాగ్యం దేవుడు మనకు కలుగు చేయనుగాక. నమ్మితే స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. మనం లెగవాలి. మునిగిపోవటం కాదు మన పని,
మన ప్రభు ఎలాంటి పరిస్థితి వచ్చినా ఖచ్చితంగా లేపి నిలబెట్టగలిగిన సామర్థ్యం కలిగిన వాడు. ఎప్పుడైతే మునిగిపోతుంటే ప్రభు వచ్చి చెయ్యి చాపాడంట, అల్ప విశ్వాసి లే. ఆయన ఎవరో గుర్తించగలిగితే మనము ఎంతటి అసాధ్యమైన కార్యమైనా సరే అది సుసాధ్యం చేస్తాడని మనం నమ్మగలుగుతాం. ఈరోజు ఎలా మనం భక్తి చేస్తున్నామో, ఎవరు భక్తి చేస్తున్నామో ఆయనలో ఉన్న గొప్పతనం తెలుసుకుంటానికి ప్రయత్నం చేయాలి. 2025 6వ మాసం నూతన నెలలోకి దేవుడు నడిపించాడు. 5 నెలలు కూడా దేవుడు కాపాడాడు. అందును బట్టి స్తోత్రం చెప్పండి. ఈ 6వ నెల ప్రభు ఎవరో గుర్తించబోయే కార్యాలు జరగబోతున్నాయి. అంటే నీ కుటుంబంలో అలాంటి సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలన్నీ నువ్వు గట్టెక్కబోతున్నావని అర్థం. ఈ సమస్యల నుంచి బయటకు రాబోతున్నావని అర్థం. ఆయన ఎవరో నీకు తెలియబోతున్నాడంటే ఈ సమస్య నుంచి నువ్వు బయటపడబోతున్నావని అర్థం. కాబట్టి నువ్వు నమ్ము, నమ్మితే దేవుని మహిమను చూచుదువుగాక. అందుకే మధ్యన ఒక ఆయన ఒక పాట పాడాడు, నిన్నే నిన్నే నమ్ముకున్నానయ్య. ఆగు, మీరు కూడా అదే బాబుతా లేదా ఏదో నా కోసం పాడుతున్నారా? ఎవరిని? నిన్నే నిన్నే నమ్ముకున్నానయ్యా. అయ్యా అబ్బాయి బాగా చదవాలని రోజు ప్రార్థన చేసుకున్నాను. అమ్మాయికి మంచి సంబంధం ద్వారా ప్రార్థన చేసుకున్నాను. అయ్యా భర్త మార్పు చెందాలని ప్రార్థన చేసుకున్నాను. ఆయన నమ్మేగా ఈ కన్నీరు, ఆయన నమ్మేగా ఈ ప్రార్థన, ఆయన నమ్మేగా ఈ మోకాళ్ళు, ఆయన నమ్మేగా ఈ భక్తి. ఆయన నమ్మిన ప్రతి ఒక్కరూ ఆయన కార్యాన్ని చూచుదురుగాక. పడదామా? నిన్నే నిన్నే నమ్ముకున్నానయ్యా, నన్ను విడిపోబోకయ్యా, నీవు లేక నేను బ్రతుకలేనయ్యా, బ్రతుకలేనయ్యా, నీవుంటే నాకు చాలు యేసయ్యా. నిన్నే నిన్నే నమ్ముకున్నానయ్యా, నన్ను విడిపోబోకయ్యా. కనుక ప్రభుని గుర్తించుదాం గాక, ప్రభు శక్తిని గుర్తించుదాం గాక. చివరి మాట 91వ కీర్తన 14వ వచనం చదువుదాం. 91వ కీర్తన 14వ వచనం. 91 సామ్ నంబర్ వర్స్ 14 14. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించెదను, అతడు నా నామము నెరిగిన వాడు గనుక నేను అతన్నే. నీవు ఎరిగి ఉంటే, గుర్తించగలిగితే ఆయన శక్తిని చూపిస్తాడు. రెండవది ఆయన అద్భుతాన్ని చూపిస్తాడు. మూడవది నిన్ను గణపరుస్తాడు. ప్రభుని నమ్మిన దగ్గర నుంచి వాళ్ళకి దేవుడు తన కార్యాలు జరిగిస్తూ ఉన్నాడు అనే సాక్ష్యం బయటికి వెళ్ళాలి. అలా జరగాలంటే ఆయనను మనం ఎరిగి ఉండాలి, గుర్తించాలి. అలా గుర్తించి ముందుకు కొనసాగుదుముగాక. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, కళ్ళు మూసుకొనండి. ఒక చిన్న ప్రార్థన ప్రభు తట్టు చూస్తూ. నిజమే తండ్రి, ఆయా సమయాల యందు ఒక్కొక్కసారి మేము నీ యొక్క శక్తిని గుర్తించలేక నీరసించిపోతున్నాం, కృంగిపోతున్నాం, బలహీనులు అవుతున్నాం. కానీ ఈరోజు మాతో మీరు మాట్లాడిన ఈ మంచి మాటలను బట్టి మీకు స్తోత్రాలు ప్రభు అని చెప్పి మనము ప్రార్థన చేద్దాం. ఎందుకంటే జీవితంలో ఏదో ఒక గాలి, ఏదో ఒక తుఫాను, ఏదో ఒక ఆటంకం వాటిల్లుతున్నప్పుడు మనము మన జీవితమును ప్రభు యొక్క సన్నిధిలో ఆయన తట్టు చూస్తూ ఆయన ఎరిగి ఉండేటట్లుగా చూడగలిగితే ఆయన కార్యాలు కూడా మనం చూడగలుగుతాం. కాబట్టి ఆలోచన కలిగిన వారు, నమ్మిక కలిగిన వారు అందరూ మోకరించి ప్రభు సన్నిధిలో ఆయన తట్టు చూసి ప్రభు ప్రార్థనలో మనం ముందుకు కొనసాగుదాం. ఎందుకంటే ఈరోజు ఈ ఉదయం దేవుడు మనతో మాట్లాడిన మాట, నా గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు, ఇప్పుడు ఇంతకీ యేసయ్య గురించి నువ్వేమనుకుంటున్నావు? ఒక 3 సందర్భాలు దేవుడు మనతో మాట్లాడాడు. ఇకనైనా నువ్వు గుర్తించగలుగుతావా? ఆ గుర్తించే పదిలో నీవు ఉన్నావా? ఆయన శక్తి ఏంటో ఎరిగి ఉండే పరిస్థితిలో నువ్వు ఉన్నావా? ఆయన శక్తిని గమనించగలిగిన స్థితిలో నువ్వు ఉన్నావా? నువ్వు ఆయన కానీ తెలుసుకుంటే దేవుడు నిన్ను ఘనపరచబోతున్నాడు, నీ తలను పైకెత్తబోతున్నాడు. కాబట్టి ఆయన తట్టు చూస్తూ చేతులెత్తి యేసయ్యా
ఒక్కొక్కసారి ప్రభువా నీ యొక్క శక్తిని గమనించలేకపోతున్నాం, నీ శక్తిని గుర్తించలేకపోతున్నామయ్యా. శిష్యులు భూతం అన్నారయ్యా, శిష్యులు ఈయనెవరో అన్నారయ్యా, కానీ మేము మాత్రం నీవు క్రీస్తువని, నీవు శక్తి కలిగిన వాడవని, ఒక మనిషిని పరలోకానికి చేర్చగలిగిన సామర్థ్యం నీ దగ్గరే ఉందని, పాపాన్ని జయించిన వాడవని, మనిషి కొరకు ప్రాణం పెట్టేంత ప్రేమ చూపిన వాడవని మేము గమనించడానికి కావలసిన కృపను మాకివ్వండి అని ఒక చిన్న ప్రార్థన చేయగలవా? ఒక చిన్న ప్రార్థన ఆయన తట్టు చూసి చేయగలవా? ప్రభువా నీ తట్టు మేము చూస్తున్నాం, నీ శక్తిని గమనించి, నీ నామమును గమనించి, నువ్వెవరో గుర్తించగలిగిన జ్ఞానం మాకేమన్నా ప్రభు అని చెప్పి ఒక చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడానికి వందనాలయ్యా. ప్రభు ఈ యొక్క ఉదయకాల సమయంలో నీ నామమును బట్టి నిన్ను స్తుతించడానికి నువ్వు చూపిన నీ కృపను బట్టి నీకు స్తోత్రాలు. ప్రభువా పాటల ద్వారా మహిమ పొందారు, వాక్య పరిచయ ద్వారా మీరు ఏమై ఉన్నారో అది గుర్తించగలిగిన జ్ఞానం మాకు తెలియజేశారు దేవా. నిజమే, 3.5 సంవత్సరాలు నీ వెనకాల ఉన్నారు, కానీ నీ శక్తి ఏంటో వాళ్ళు తెలుసుకోలేకపోయారు, గ్రహించలేకపోయారు. ఒక పక్క అద్భుతాలు చూస్తూనే ఉన్నారు, ఒక పక్క మోగవారు మాట్లాడుతున్నారు, ఒక పక్క గుడ్డివారు చూస్తున్నారు, ఒక పక్క మరణించిన వారు తిరిగి లెగుస్తున్నారు, కానీ వాళ్ళు ఇంకా అజ్ఞాన దశలో, ఇంకా అవిశ్వాస దశలోనే ఉన్నారు దేవా. కాబట్టి కృపతో నింపి, ఒకవేళ మేము కూడా అదే స్థితిలో ఉన్నామేమో దేవా, కాబట్టి నీ కృపను మాకు తోడుగా ఉంచి నీ ఉన్నతమైన స్థితిని మాకు కలుగు చేసి కృపతో మీరు బలపరచమని మేము కోరుకుంటూ, స్తుతి ఘనత మహిమ ప్రభావములు మీరు మాత్రమే పొందుకోమని ప్రార్థన చేస్తూ, అయా మరి యొక్క సమయం అందు రాలేని వారిని బట్టి నీకు వందనాలు. మరి యొక్క పర్యాయం వారు వచ్చినట్లుగా నీ కృపతో నింపి నడిపించమని ప్రభువా మేము కోరుకుంటున్నాం. అంత మాత్రమే కాదు తండ్రి, ఈ సమయం బట్టి ప్రభువా మేము నిన్ను స్తుతిస్తున్నాము నాయన. ఉన్నతమైన కార్యాలతో నింపమని కోరుకుంటున్నాం. ఎవరెవరు ఏ బలహీనతలో వచ్చారో, ఏ ఇబ్బందిలో వచ్చారో, ఏ శోధనలో వచ్చారో, ఏ సమస్యలో వచ్చారో, ఏ ఇబ్బందుల్లో వచ్చారో, యేసు నామములో వారికి విడుదల కలుగునగాక, మేలు కలుగునగాక, స్వస్థత కలుగునగాక. నమ్మిన వాళ్ళందరూ చప్పట్లు కొట్టి యేసయ్యకి స్తోత్రం చెప్పండి. నమ్మిన ప్రతి ఒక్కరు యేసయ్య నీ యొక్క సమస్య తొలగించి ఉన్నతమైన కార్యాలతో నింపబోతున్నా ప్రభావములు కలుగునగాక, కలుగునగాక. ప్రతి విచారము కొట్టివేయనుగాక, ప్రతి కన్నీరు దేవుడు నాట్యముగా మార్చునుగాక. హోలీ ఫాదర్ ఉన్నతమైన దేవుని అభిషేకం, దేవుని శక్తిని రిసీవ్ ద పవర్ ఆఫ్ ద హోలీ గోస్ట్. దేవుని బలాన్ని, దేవుని ఆత్మను, దేవుని శక్తిని. కృప 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 కృప. విచారం విచారం కొట్టివేయబడాలి, విచారం కొట్టివేయబడాలి. కృంగిపోయిన పరిస్థితిని కొట్టివేయండి ప్రభువా, కృంగిన పరిస్థితిని కొట్టివేయండి. నెమ్మదితో నింపండి, సమాధానంతో నింపండి, ఆరోగ్యంతో నింపండి, బలముతో నింపండి నాయన. గొప్పదైన కార్యాలతో మీరే నింపి నడిపించమని మేము కోరుకుంటూ, ప్రభువా ఈ సమయాన్ని బట్టి నీకు స్తోత్రాలు. ఈ వారంలో జరగబోతున్న ప్రతి కార్యక్రమాన్ని మీరే తోడుగా నడిపించండి, కృపతో బలపరచండి. గొప్ప కార్యాల చేత మీరే నింపి నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. ఇటు స్థితిని బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ, ప్రభువా జరగవలసిన ప్రతి కార్యక్రమాన్ని చేతులకు అప్పచెప్తున్నాం. గర్భఫలం లేని వారికి గర్భఫలం ఇవ్వండి ప్రభువా. ఎన్ని దినాల నుంచి వారు ఎదురు చూస్తున్నారో వారి మీద ఉన్న అపవాదు తొలగిపోవాలి ప్రభువా. నీ నామమును ఎరిగి ఉన్నారు కాబట్టి వారిని ఘనపరచుదువుగాక. పరిశుద్ధాత్మ దేవుడా నీకు వందనాలు. అప్పుల బాధతో వేధించబడుతున్న వారికి ఒక ఆదరణ కలుగు చేయ్యా, ఒక సహాయం అందజేయ నాయన. కృపతో బలపరచను ప్రభువా. కుటుంబంలో సమస్యలు ఉన్నవారు ఆ సమస్యను ఎలా పరిష్కరించుకోవాలో జ్ఞానాత్మను కలుగు చేయదువుగాక. చదువుకున్న బిడ్డలకి తోడుగు నడిపించయ్యా. మరలా ఈ నెలలో వారు చదువులు ప్రారంభించబోతున్నారు, మరలా స్కూల్కి వెళ్ళబోతున్నారు, కాలేజీకి వెళ్ళబోతున్నారు, మరి కొంతమంది నూతన దశలు అడుగు పెట్టబోతున్నారు. కృపతో నింపి నడిపించండి. వ్యాపారస్తులను జ్ఞాపకం చేసుకో, వారి వ్యాపారాలు దీవించయ్యా. లాభములు కలుగు చేయనాయన, నష్టాలు తొలగించయ్యా. వాహనాలు కలిగిన వారిని బట్టి మీకు స్తోత్రాలు. వారి ప్రయాణాల్లో తోడుగొనండి, వారి వాహనాల చుట్టూ నీకు కంచి వేయండి. పరిశుద్ధాత్మ దేవుడా, చేతి పనుల మీద ఆధారపడిన వారికి మంచి ఆరోగ్యం, బలమును, శక్తిని మెరువయ్యా. చదువు పూర్తయి ఉద్యోగం కొరకు ఎదురు చూస్తున్న వారికి కార్యము జరిగించయ్యా. కుటుంబంలో ఇబ్బందులు ఉన్న వాళ్ళు వారి కుటుంబాల్లో ప్రతి ఒక్క ఇబ్బందిని తొలగించు నాయన. ఆరోగ్యం లేని వారికి ఆరోగ్యాన్ని కలుగు చేయి. ప్రతి బలహీనత యేసు నామములో గద్దిస్తున్నా. జరగవలసిన కార్యక్రమాన్ని చేతులకు అప్పగించుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. చెప్పండి అందరూ ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి దివ్యమైన కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహాయము, సహవాసము
ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడయ్యండి. ఆయన కృపలో బలపరిచి ఉన్నత కార్యాలతో నింపి నడిపించి ఆశీర్వదించి బలపరిచి క్రీస్తులో ఉన్న శక్తిని గమనించే వ్యక్తులుగా చేసి నడిపించునగాక. ఆమేన్. అందరము కలిసి యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం, ప్రవేశ నామమునకే సంపూర్ణ విజయము కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభు నామంలో మీ అందరికి వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. మరి సమయమందు ఒక పాట పాడుచుండగా మనం కానుకలు సమర్పించుకుందాం. ఆ తదుపరి ప్రభు సన్నిధిలో కొన్ని ప్రకటనలు తెలియజేస్తాను. మరి ఈరోజు టీ బిస్కెట్ ఏర్పాటు చేసిన వాళ్ళు మద్దు ఎన్నయ్య గారి కుటుంబం నుండి మరి ప్రభు సన్నిధిలో ఈరోజు అర్పణ తీసుకొచ్చారు. మరి టీ బిస్కెట్ ఏర్పాటు చేస్తారు. వారి గురించి మనం ప్రార్థన చేసుకొని ఆ కానుకలు స్వీకరించిన తర్వాత మనము ప్రభు సన్నిధిలో అర్పణ స్వీకరించుదాం, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడానికి స్తోత్రాలు ప్రభువా. ఈ యొక్క నాయన ఉదయకాల సమయంలో నీ ప్రియ దాసులు మద్దు ఎన్నయ్య గారు, జ్యోతిరాణి వారికి ఇచ్చిన ఇద్దరు బిడ్డల ప్రభువా, వారిని బట్టి మేము స్తుతిస్తున్నాం. వారు చేస్తున్న వారి వర్క్ను మీరు దీవించండి, వారి ఉద్యోగమును ఆస్వాదించయ్యా, వారి చేతి పనులను దీవించిన ఆయన, వారికి ఉన్న కొరతలు తీర్చండి, బిడ్డలిద్దరు చదువులతో నడిపించిన ఆయన, వారు ఎంతైతే వెచ్చించారో నీ నామం కొరకు తిరిగి 100 అంతలుగా వారికి ఇచ్చుదువుగాక. నీ కృపతో బలపరిచి తీసుకున్న ప్రతి ఒక్కరికి మంచి బలమును ఆరోగ్యాన్ని కలుగు చేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మరి ఈరోజు అర్పణ ఏర్పాటు చేసిన మద్దు ఎన్నయ్య గారి కుటుంబానికి ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను. మరి సమయమందు ప్రభు యొక్క సన్నిధిలో మనము కానుకలను సమర్పించుకుందాం. ఈ కానుకల సమయంలో ఎవరైనా దేవుడు మీకు మేలు చేస్తే ప్రభు సన్నిధిలో సాక్షి చెప్పడానికి మీరు ముందుకు రావాల్సిన కోరుచున్నాం. ఎవరికైనా దేవుడు మేలు చేస్తే సాక్ష్యం చెప్పడానికి ముందుకు రావాల్సిందిగా కోరుచున్నాం. ఎవరు సాక్ష్యాలు ఎవరు లేకపోతే మన మధ్యలో ఉన్న యెహోషువ ఒక పల్లవి వచనం పాడుతున్నప్పుడు మనం ప్రభు సన్నిధిలో కానుకలను సమర్పించుకుందాం. ప్రేమ